హలో అండి, పని మీద తిరుపతికి వెళ్తున్నానంటే మేము కూడా వస్తామని చెప్పి కంగారు పెట్టేసి వెంటనే ఇంట్లో పూజ చేసేసి వీలైతే కనుక తిరుమల దర్శనం చేసుకుందామని బయలుదేరిపోయాం. దారిలో తినడానికి హోటల్ దగ్గర అయితే ఆగాం, బట్ లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఉన్న ఐటమ్స్ మాత్రం తీసుకొస్తే అందరం షేర్ చేసుకొని తినేసాం. ఇంకా తిరుపతికి చేరుకునేసరికి 1:30 అయింది. బోల్డ్ అని హోటల్స్ వెతికి లాస్ట్లో పార్క్ నివేదాలో దిగేసాం. అండ్ దగ్గరలో ఉంది కదా అని చెప్పి టికెట్ కోసం వెళ్తే జనాలు ఫుల్గా ఉన్నారమ్మా సారీ అని చెప్పారు. కానీ దొరికిన హోటల్లో సర్వీస్ బాగోలేక బకెట్లు హీటర్ పెట్టుకొని వాడాల్సి వచ్చింది. ఇంకా పొద్దున్నే మన ప్లాన్ ఎలాగో వర్కౌట్ అవుతుందని చెప్పి హోటల్ PS4లో బ్రేక్ఫాస్ట్ చేద్దామని దిగి ఇంకా కావాల్సినవన్నీ తినేసి కడుపు నిండుగా తిన్నాక ఇంకా నడుద్దాం పదండి అని చెప్పి అలిపిరిమెట్ల దగ్గరికి అయితే వెళ్ళామండి. లగేజ్ అన్ని కౌంటర్లో అప్పచెప్పొచ్చే లోపల కొన్ని స్టిల్లులు అయితే తీసుకున్నాను. ఇదిగో వస్తున్నాను స్వామి గాలిగోపురం దగ్గరికి అని చెప్పనని ఒక కొబ్బరికాయ తీసుకొని అయితే పోజ్ ఇచ్చేసి ఇంకా వెంటనే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయిపోయాం. అండ్ హ్యాపీగా సరదాగా స్టార్ట్ చేసిన మా నడక కాసేపటికల్లా అమ్మ బాబోయ్ మా వల్ల కాదురా స్వామి అంటూ అండ్ జనాలు ఎవరు కనిపించకపోయేసరికి కంగారు పడిపోయి రోడ్డు దగ్గరికి వచ్చేసరికి ఇంకా భయపడిపోయి ఫైనల్గా ఇంకెక్కుతామా లేదా అనుకునే టయానికి కనిపించిన జ్యోతిని చూసి అమ్మయ్య తిరుమలకి చేరుకున్నావా అని అనిపించింది. మొత్తానికైతే మా లగేజ్ని కౌంటర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని ఎంతో కష్టపడి ఎక్కిన మెట్లని అలా ఆస్వాదించే లోపే వెంటనే మా వారు జీప్ మాట్లాడేసి కిందకైతే వచ్చేసి మళ్ళీ పార్క్ నివేదాలు స్టే చేసి పొద్దున్న లేచి కాఫీ తాగగానే అసలు తిరుపతికి ఎందుకు వచ్చామో ఆ పని చూసుకుందాం అని చెప్పి SV యూనివర్సిటీకి అయితే వెళ్ళిపోయాం. 10 ఏళ్ల క్రితం రాసిన డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసుకోవడం కోసం ఇప్పుడు DD కట్టి అప్లై చేసేసి వచ్చాం. ఫైనల్గా 3 స్టార్ హోటల్కి వెళ్తే అక్కడ కూడా వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. ఫైనల్గా టేబుల్ని అలర్ట్ చేస్తే మా లంచ్ని కంప్లీట్ చేసుకొని తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాం. కార్ మందే కదా అని చెప్పి లగేజ్ మొత్తం కుక్కేస్తే ఫైనల్గా చెకింగ్ దగ్గర అన్నిటినీ దించి చెక్ చేసి మళ్ళీ ఎక్కించే లోపు మా తల ప్రాణం తోక్కొచ్చింది. అయినా తగ్గేదే లేదంటూ కొన్ని స్టిల్ తీసుకొని అలా ఘాట్ రోడ్లో తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాం. మొత్తానికి తిరుమల రోడ్డుకి చేరుకోగానే ఆదివో అల్లదివో శ్రీహరివాసమో అనుకుంటూ తిరుమలలోకి ఎంటర్ అవ్వగానే ఒక డివైన్ ఫీలింగ్తో ఒక పాట అయితే వేసేసుకున్నాం. అండ్ ఫైనల్గా శంకర మఠంకి వెళ్ళి రూమ్ ఇస్తారా ప్లీజ్ అంటే సారీ ప్లీజ్ అనగానే టికెట్ల కోసం ట్రై చేద్దామని JO ఆఫీస్ దగ్గరకు కూడా వెళ్ళామండి. సారీ నో టికెట్స్ అనేసరికి ఇంకా వరాహస్వామి దర్శనం చేసుకుందామని చెప్పి స్వామి దర్శనం అవ్వగానే ఏంటి స్వామి ఇంత ట్రై చేసినా టికెట్లు ఇవ్వలేదని చెప్పి గజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టేసుకొని నెక్స్ట్ టైం వస్తాం సారీ అని చెప్పేసి ఇంకా అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళిపోయి అన్నప్రసాదాలన్నీ తినేసి ఎలాగో రూమ్ దొరకలేదు కాబట్టి ఇంకా పిల్లలకి కార్లోనే బెడ్ రెడీ చేసాం. కిందకి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం. కానీ అసలు వెళ్ళనిస్తారో లేదో టైం అయిపోయింది అనుకున్నాం. కానీ అలో చేసేసరికి కిందకి వెళ్ళగానే టికెట్ల కోసం ట్రై చేసాం. ఈ జనాలలో తొక్కుకునే ఓపిక లేక ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాం చెన్నైకి. నా గుండెల్లో బాధ కాస్త ఎదురుగా వర్షంలా కనిపిస్తుంటే చెన్నైకి రీచ్ అవ్వగానే కాస్త రెస్ట్ తీసుకొని కడుపు నిండా భోజనం చేసామండి.